అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మంత్రిమండలిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా ఇరుకుని పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావించే లడ్డూని అడ్డంగా పెట్టుకుని ఒక అసత్య ఆరోపణలు, ప్రచారాలు గడిచిన కొన్ని రోజుల నుంచి చేస్తున్నారనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఏంటి ఆరోపణ అంటే, తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిన లడ్డూని గతంలో తయారు చేశారు, దాని కోట్లాది మంది భక్తులు తినేశారని చెప్పి ఒక అర్థం లేని ఆరోపణల్ని, ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారిని, ఒక పక్కన కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయడం జరిగింది గడిచిన 18 నెలల కాలం నుంచి. రీసెంట్ గా సుప్రీంకోర్టుకి సమర్పించినటువంటి సిట్ ఏదైతే ఉందో, వారి రిపోర్ట్ అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఏముంది ఆ ఛార్జ్ షీట్ లో అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూలో ఎటువంటి పంది కొవ్వు కానీ, జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ లేదు అనేది చాలా స్పష్టంగా ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించబడిన సిబిఐ సిట్ ఉందో వారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి అయ్యేం పట్టవు. ఈరోజు మనం దేశంలోనే రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలు సుప్రీంకోర్టుకి వారి యొక్క ఫైండింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఫైండింగ్స్ అంటే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒకటి, రెండోది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. ఈ రెండు సంస్థలు కలిపి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎటువంటి జంతువుల అవశేషాలు లేవని సుప్రీంకోర్టుకి వారి యొక్క ఫైండింగ్స్ ని ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయ్యేం పట్టవు. తన మాటే నగ్గాలి, వ్యవస్థలు ఏ రిపోర్ట్ ఇచ్చినా అది చెల్లదు అని చెప్పి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు గడిచిన 18 నెలల నుంచి చూస్తా ఉన్నాం. మొట్టమొదట్లో ఆవు నూనె, జంతు కొవ్వు, పంది కొవ్వు లేదా చేప నూనె అన్నారు. ఈరోజు కొత్త పళ్ళు అందుకుంటున్నారు. ఏకంగా బాత్రూంలో వాడే క్లీనర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడి లడ్డూ తయారు చేశారంటున్నారు. మరి ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇవన్నీ కూడా. అంటే ఏదో రకంగా ఈ తిరుమల లడ్డూని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని మభ్య పెట్టాలి, కనుమరుగు చేయాలనేది ఒక ఆలోచన తప్ప ఒక అర్థం లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆనాడు భోలే బాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానంకు రావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చాయి 4 ట్యాంకర్లు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భోలే బాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఈ భోలే బాబా డైరీ ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు? 2018లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ భోలే బాబా డైరీ నెయ్యి సప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే ఆనాడు భోలే బాబా డైరీకి సర్టిఫై చేసిన తర్వాత ఈ భోలే బాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లో పాల్గొనడం జరిగింది. మరి దీనంతా సూత్రధారి, పాత్రధారి ఎవరో? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా నేను చెప్పేది కాదు. సిబిఐ తన ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎదురుదాడి, వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు లేదు,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు కల్తీ అంతా అని చెప్తా ఉన్నారు. మరి సుప్రీంకోర్టుకి ఎవరు ఆశ్రయించారు అన్నాడు ఎవరు ఆశ్రయించారు? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయండి, వాస్తవ పరిస్థితులు ఏమన్నా ఉంటే వెలికి తీయండి, బాధ్యమైన చర్యలు తీసుకోండి అనేది ఆనాడు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అయ్యి పట్టట్లేదు. గడిచిన 20 నెలల నుంచి ఆలయాలపై అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. మొన్ననే చూసాం మన నియోజకవర్గంలో ద్రాక్షారమ భీమేశ్వర స్వామి ఆలయంలో, నిన్ననే శ్రీకాళహస్తిలో శ్రీశైలంలోనే శివభక్తులపై లాఠీ చేశారు. అది అందరం కూడా చూసే ఉన్నాం. అదే ఎవరి హయాంలో చేస్తా ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. తిరుపతిలో తొక్కేసులాగా జరిగింది, చాలా మంది చనిపోయారు. అదే ఎవరి హయాంలో జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఇలా అనేక రకాలుగా విజయవాడ అమ్మవారి ఆలయంలో దాదాపు 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపేసి లక్షలాది మంది భక్తులను ఇబ్బంది పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. వీరందరూ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏది మంచి, ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఆలోచించాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటేనే అత్యంత పవిత్రంగా భావించే స్థాయి నుంచి ఈరోజు తిరుపతి ప్రసాదం అంటేనే ఆలోచించే స్థాయికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని వైభవాన్ని దించేశారనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మరి ఎంత ఎటు దారి తీస్తుందంటే గడిచిన 20 నెలల నుంచి ఒకసారి మనం గమనించుకుంటే ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయకపోగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ గడిచిన 20 నెలల కాలం చేస్తా ఉన్నారు. అనేక రకాల సందర్భాల్లో చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇదొకటి తెరపైకి అంటే తిరుమల లడ్డూని ఉపయోగించుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు గారు కానీ జోగి రమేష్ గారు కానీ ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారో చూస్తాము. ఏకకాలంలో నుంచి 30 కేసులు పైగా, అంటే ఒకే సంఘటన మీద 30 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో 30 కేసులు ఫైల్ చేశారంటే రెడ్ బుక్ రాజ్యాన్ని ఏ విధంగా తీసుకువెళ్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని మీ అందరిని కూడా కోరుతున్నా. అయినా కూడా వ్యవస్థల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవం ఉంది కాబట్టే ఈరోజు మేము ధైర్యంగా హైకోర్టు వెళ్ళాం. ఒకేసారి 30 కేసులు పైగా హైకోర్టు స్క్రాష్ చేసిందంటే ఈ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా ఏవైతే తిరుమల లడ్డూని ఉపయోగించుకుని వెంకటేశ్వర స్వామి వారిని ఉపయోగించుని రాజకీయాలు చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు. భక్తుల యొక్క మనోభావాలతో ఆటలాడుకోవద్దు. రాజకీయాల్లో ఏమైనా మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఏమన్నా నొప్పి కలిగితే ఏవైతే ఎన్నికల హామీలు ఇవ్వకపోతే ప్రశ్నిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల పార్టీగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజల మధ్యలో ఉండి పోరాడతాం. అమలు చేయాల్సిన బాధ్యత మీది. అంతేగాని దేవుణ్ణి అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా మీరు తప్పు తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏవైతే అర్థం లేని ఆరోపణలు ఉన్నాయో ఈ రోజు తేటతలమైంది. కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రితో సహా బహిరంగంగా ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పి ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల్ని తక్షణమే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి పిల్లి సూర్యప్రకాష్ గారు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి
ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది మీకు అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే మీ ద్వారానే ప్రజలకు తెలుస్తుంది ఏదన్నా సరే. సంక్షేమ పాలన మరిచి ప్రజలకు ఏదైతే ప్రజలు ఈ ప్రభుత్వానికి మీరు మమ్మల్ని పాలించండి అని ఓట్లేసి గెలిపించారో అవన్నీ పక్కన పెట్టి కక్షపూరిత రాజకీయాలుగా, అంటే ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పేలాగా, అంటే అది జరగకపోయినా సరే అబద్ధాన్ని నిజంగా ప్రజల ముందు బలవంతంగా రుద్దే ప్రక్రియ కొనసాగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను మిత్రులారా. తిరుమల లడ్డు ఈ ఇష్యూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4వ నెల నుంచి ఈ లడ్డు విషయం ప్రారంభమైంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల్లో తమ్మిని బమ్మిని చేసి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన సరిగ్గా జరగలేదని బమ్మిని చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం కూటమి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ శాశ్వతంగా మళ్ళీ అధికారంలోకి రాకుండా ప్రజల్లో ఒక అబద్ధాన్ని నిజానుగా రుద్దాలనే బలమైన ప్రక్రియతో పనిచేస్తుంది తప్పితే ప్రజా సంక్షేమం గురించి, ప్రజల పాలన గురించి అయితే ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని నిదర్శనం ఏంటి ఈ రోజు తిరుమల లడ్డు. మరి తిరుమల లడ్డూని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు అందరూ కూడా తిరుమల గురించి మీకు అందరికీ తెలుసు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల దేవాలయం ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం మన తిరుపతిలో ఉన్నా సరే అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్న దేవాలయం. అటువంటి దేవాలయం ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవాలయం మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే ఒక కీర్తి ప్రతిష్టలో ఒక మణి ఇలాంటి దేవాలయం. మరి అటువంటి దేవాలయంలో ఏదో అపచారం జరిగిందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రజల్లోకి తొందరగా వెళ్తుందో అనేది పట్టుకుని లడ్డూలో, అంటే మనం అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని, పందికొవ్వు కలిసిందని ఒక విమర్శలు లడ్డు మీద చేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టాలనే ఆలోచనతోటి చాలా పెద్ద ఎత్తున అది ప్రచారం చేసింది. మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంటే గౌరవప్రదమైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు నిజాలను పూర్తిగా తెలుసుకోకుండా ఏదన్నా ఒక విమర్శ వచ్చినప్పుడు ఒక రాష్ట్ర అంటే ప్రజలు మాట్లాడినట్టు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. దాని మీద పూర్తి అవగాహన ఉండి దాని మీద పూర్తి రిపోర్ట్ ఉన్నప్పుడే ఆయన ప్రెస్ మీట్ లో కానీ పత్రికా ముఖం కానీ అనౌన్స్ చేయాలి తప్పితే. ఎందుకని నేను అడుగుతున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ప్రపంచం అందరూ కూడా కొలిచే అత్యుత్తమైన దైవం వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి స్వామి మీద, అంటే మీరు ఒకటి అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తున్నాం అని అనుకుంటున్నారు తప్పితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయలేదు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇక్కడ దేవాలయం ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉందో భక్తుల మనోభావాల మీద మీరు నిందలు వేశారు. ఎందుకంటే ఒక ప్రసాదాన్నే, తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఏ విధమైన యానిమల్ ఫ్యాట్ కానీ పందుకోవు కానీ కలవకపోయినా సరే కలిసి నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు చెబితే ప్రజలు నమ్ముతారు తప్పనిసరిగా. కానీ ప్రజల నమ్మకాన్నే మీరు ఈరోజు కోల్పోయారు. ఏం చేత నేను చెప్తున్నానంటే ఏ విధమైన యానిమల్ ఫ్యాట్ కానీ ఏ విధమైన పందుకోవు కానీ కనలేదని చెప్పేసి పూర్తిగా రిపోర్ట్స్ ఇవాళ వచ్చినాయి. ఈ తలా రిపోర్ట్స్ వచ్చిన వల్లనే మీరు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడుతుంటే మొన్న మీరు అంబాటి ఈ లడ్డు గురించి జరిగిన విషయంలో మీరు అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడితే ఆ రోజు 15 మంది ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది ఈ రోజుని? నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో ఒక డిప్యూటీ సీఎం, ఒక ముఖ్యమంత్రి గారు, 14 మంది మంత్రులు, ఒక పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఒక భావం అయితే మాకు అందరికీ కనిపించింది. మనం తప్పు చేసాం, ఆ తప్పుని ఏదో రకంగా సరిదిద్దుకుని మళ్ళీ ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారికి మనం పావాలి అనే మీ బలమైన కోరిక ఆ రోజు ఆ ప్రెస్ మీట్లో కనపడ్డారు. ఎందుకంటే మీరు 14 మంది కలిసి ప్రెస్ మీట్ పెడతారంటే ఈ రాష్ట్రానికి ఏదో గొప్ప కార్యక్రమం చేయబోతున్నారు, లేకపోతే ఈ రాష్ట్రానికి గొప్పది ఏదో తీసుకురాబోతున్నారు అనే సందర్భంలో అలాంటివి పెడతారు తప్పితే మీరు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తుంటే ప్రజలు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. నేను ఒకటే ఉదాహరణ మిమ్మల్ని అడుగుతున్నాను మిత్రులారా, ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల లడ్డూలో పందుకొవ్వు కలిసిందని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, కర్మ రిటర్న్స్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా.
ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి గారిని ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆయన లడ్డూలో పవిత్రమైన లడ్డూలో పంది కొవ్వు కలిసింది, యానిమల్ కొవ్వు ఫ్యాట్ కలిసిందని మీరు విమర్శించారో, నెలలు తిరగకుండా మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న హెరిటేజ్, మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టుల మీద ఈరోజు జరుగుతున్నది మనం అంతా చూస్తున్నాం. గతంలో కేరళలో కానీ తమిళనాడులో కానీ మీ హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్ల మీద ఎంత ఉద్యమాలు జరిగినాయి, ఎంత ఆఫ్ చేశారో అన్నీ మనం చూసాం. రీసెంట్ గా కర్మ రిటర్న్స్ అనేది నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఎవరైతే తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డు మీద మీరు అపవాదుని క్రియేట్ చేశారో, అలాంటి ఆ పాల పదార్థాలతో తయారు చేసే మీ హెరిటేజ్ లో పెరుగులో పాలే లేవనేది ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవ్వడం, దాన్ని మీరు అవును మా పెరుగులో పాలు లేవని చెప్పేసి వాళ్ళు వేసిన పెనాల్టీని మీరు డబ్బులుగా రూపంలో చెల్లించడం కూడా, అంటే మీ తప్పుని మీరు ఒప్పుకుని చెల్లించి ఈ రకమైన వెంకటేశ్వర స్వామి లడ్డు మీద నిందలవేడి అంటే ఎంతవరకు ఇది సబ్ అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా రుద్దకండి, ఎందుకంటే ప్రజలందరికీ వాళ్ళు తెలిసింది. మీరు 14 మంది డిప్యూటీ సీఎం గారు మంత్రులు అందరూ కలిసి మీటింగ్ పెట్టినా సరే ప్రజలు నమ్మట్లేదు ఇంకా మిమ్మల్ని. దయ ఉంచి ఆ లడ్డూలో ఏ విధమైన ఫ్యాట్ కొవ్వు ఏమీ కలలేదు, మీరు సంక్షేమం మీద ప్రజల పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ, లడ్డూ విషయంలో ఎప్పుడు అపచారం జరగలేదు. నేను ఫైనల్ గా కూడా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఈ లడ్డూ విషయంలో ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, చంద్రబాబు నాయుడు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, లేదా ఇంకొక రావచ్చు, ఎవరైనా సరే కర్మ రిటర్న్స్ అనేది త్వరలోనే చూస్తారు అందరూ కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎవరిని క్షమించడు. ఆయన అంత గొప్పగా దైవంగా ఎందుకు కొలుస్తారు ప్రజలందరూ అంటే, తప్పుని తప్పుగా త్వరలోనే చూపిస్తాడు ఆయన అన్ని కూడా. అవన్నీ కూడా మీకు త్వరలో అన్ని తెలుస్తాయి. ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం మిత్రులారా, దీంట్లో వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేసినా సరే కర్మ అనుభవించక తప్పదు. ఫైనల్ గా మేము చెప్పేదంటే కర్మ అనుభవించక తప్పదు. ఇక నుంచి ఏ విధమైన ఈ లడ్డూలో ఏ విధమైన యానిమల్ ఫ్యాట్ కానీ ఏవి కలవలేదనేది ప్రజలందరికీ తెలుసు. మీరు కూడా కొంచెం ఆలోచించుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరుకుంటే నేను సెలవు తీసుకుంటాను.